సూర్య, ఇప్పుడు నేను దొరికిపోతే జాబ్లో నుంచి తీసేస్తారా? మేబీ. మైథిలి, ఏంటి చిన్నపిల్లలాగా? ఈ జాబ్ ఉంటే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉందామనుకున్నా సూర్య. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా లైఫ్ ముందుకు వెళ్ళదు మైథిలి. లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా దాన్ని ఫేస్ చేయాలి. అదే ఇండిపెండెన్స్ అంటే. నేనున్నాను కదా, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఎందుకంత భయపడుతున్నావు? రిలాక్స్. సూర్య, నాకు భయంగా ఉంది. పై వరకు నువ్వు కూడా రా ప్లీజ్. సరే పద. సూర్య, ఇక్కడి నుంచి నాకు యాక్సెస్ లేదు, నువ్వు వెళ్ళు. ఏం కాదు, నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళు. వెళ్ళు అంటున్నానా? మైథిలి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకున్నావు, ఐమ్ రైట్? అది నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు మైథిలి. అంటే మేము వెరిఫై చేయమనుకున్నావా లేదా నువ్వు దొరకననుకున్నావా? యాక్చువల్లీ శశి, వెయిట్. నువ్వు చేసిన పనికి కంపెనీ రూల్స్ ప్రకారం జాబ్ నుండి తీసేయాలి. కానీ నీ పర్ఫార్మెన్స్ అండ్ ట్రాక్ రికార్డ్ ఇంప్రెసివ్గా ఉంది. వర్క్ కూడా కరెక్ట్ టైం చేస్తున్నావు. నువ్వే సిచ్యువేషన్లో నీ పని చేస్తావు నాకు తెలియదు. వర్క్ బాగా చేస్తున్నావు కాబట్టి నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నా. మీ మేనేజర్తో నేను మాట్లాడతా, సో డోంట్ వరీ. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఎనీమోర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. థ్యాంక్ యూ. వెయిట్, ఫోకస్ ఆన్ యువర్ వర్క్. నీ సైడ్ నుంచి ఏదైనా చిన్న మిస్టేక్ వచ్చినా తెలుసు కదా? నో, నా సైడ్ నుండి ఎలాంటి ప్రాబ్లం రాదు, ఎలాంటి కంప్లైంట్స్ కూడా రావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శశి. యు మే గో. సారీ, అది లోపలంతా ఓకేనా? ఏమైందో తెలుసా? దా. నేనైతే ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మొత్తాన్ని బతికిపోయావు అన్నమాట. థ్యాంక్ గాడ్. థ్యాంక్స్ గాడ్కి కాదు, నీకు చెప్పాలి సూర్య. నాకా? దేనికి? ఎందుకంటే నువ్వు చేసిన వర్క్ వల్లే ఈరోజు ఊడిపోవాల్సిన జాబ్ ఇంకా ఉంది. ఇప్పుడు నువ్వు ఓవర్ ఎమోషనల్ అయిపోయి నా కాళ్ళ మీద పడి థ్యాంక్స్ చెప్తావేమో. నాకు అస్సలు అలాంటివి నచ్చావు. ఏంటి ఇప్పుడే పడతావా? బాగోదు. ఏయ్, వెళ్దామా? నా బైక్ పైన మర్చిపోయాను, ఇక్కడ ఉండొస్తా. ఓకే? కేస్ పైన ఎలా మర్చిపోతాడు? ఓకే. మా ఆఫీస్ బయట ఉన్నా. వస్తున్నారా? చెప్పావా? రే, థ్యాంక్ యూ సో మచ్ రా. సూర్య, ఏ మావా. శశి, ఏ మావా, ఎలా ఉన్నావురా? బాగున్నాను రా. నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి. నువ్వేంటి ఇక్కడ మా ఆఫీస్లో? మీ ఆఫీసా? అవును, నేను ఇందులోనే కదా హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నా. రే, ఓ పెద్ద హెల్ప్ కావాలరా. ఏంటి చెప్పు. ఓ అంతే కదా, షూరా? చేసేద్దాం. థ్యాంక్స్ రా. అయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? నా క్యాబిన్కి వెళ్దాందా? లేదు, నువ్వు వెళ్ళు, నేను ఇక్కడ వెయిట్ చేస్తా. షూరా? షూర్. ఓకే. ఓకే, నేను చూసుకుంటా. ఎన్నిసార్లు చెప్తావురా? అయినా నువ్వు చేసిన దాంతో పోల్చుకుంటే ఇది నథింగ్ మావా. నేనేం చేశాను రా? లేదురా, ఆ రోజు అమ్మ ఆపరేషన్కి అందరూ హ్యాండ్ ఇస్తే నువ్వు ఒక్కడికి మాత్రమే హెల్ప్ చేసావు. దాన్ని ఎలా మర్చిపోతాను రా. ఓకే రా, మళ్ళీ కలుద్దాం. బాయ్ రా. ఎలాగైనా నా రణబీర్కి నేను తెల్లగా అయ్యి ఇంప్రెస్ చెయ్యాలి. హాయ్ రణబీర్.
జిడ్డులా అంటి పెట్టుకుంటుంది ఏంది ఇది? నన్ను నా రణబీర్ని కలవనీయకుండా చేస్తుంది. పుడుస్తాను నిన్ను కూడా. ఏం ఊపుతుందో చూడు నడ్డి టెక్కులాడి. నాకు దాపరిచ్చావు కదే. ఓ చికిరి 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 నేనే పడతా 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 ఏనకే పడతా. మైథిలి 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 నేనే సూర్య. చీచీ. భయపడ్డావా? సూర్య తాగావు కదా? భలే కనిపెట్టేసావే షార్ప్ మైండ్ గర్ల్. ఛీ, నీకు ఈ మధ్యన తాగడం ఎక్కువైపోయింది సూర్య. ఏంటి మైథిలి అంత మాట అన్నావు? నేను నీ కోసం తాగా. నా కోసమా? ఇన్ని రోజులు నీ జాబ్ పీకేస్తారేమో అని ఎంత భయపడ్డాను తెలుసా? కానీ ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ సంతోషంలో ఫుల్ తాగేశా. తాగడానికి రీజన్స్ మాత్రం బాగా వెతుక్కుంటావు సూర్య. సర్లే ఫస్ట్ కూర్చొని తిను. నువ్వు వస్తావని నీ కోసం వెయిట్ చేస్తూ నేను కూడా తినకుండా అట్లానే ఉండిపోయా. చో చారీ మైథిలి, ఆయన నా కోసం ఎందుకు వెయిట్ చేసావు? నువ్వు తినేచ్చుగా. తమరి అవతారంలో వస్తారని తెలియదు కదా. కూర్చో ఫస్ట్. ఆల్రెడీ కూర్చొని ఉన్నా మైథిలి. అంటే ఏదో కన్ఫ్యూషన్లో ఆయన నాకు ఆకలిగా లేదు. నువ్వు తినే నేను పడుకుంటా. భూమి కదలట్లేదంటే ఏయ్, మర్యాదగా కూర్చొని తినేసి వెళ్ళి పడుకో. నేను తినకుండానే పడుకుంటా, నువ్వు తినేసి పడుకో. రే రే అబ్బో! రోజు మరీ నాటకాలు ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఆ సాయిగాడు బాగా తయారయ్యారు. రోజు బయటికి వెళ్ళడం, బయట తాగేసి రావడం. ఎంత ప్రేమతో చేశాను వస్తాడు తింటాడు అని బయటంతా నాన్న గడ్డి తిని తాగొచ్చావు. ఛీ, ఇప్పుడు వరకు మా అమ్మ నాన్న కూడా కొట్టలేదు. అందుకే అట్లా తయారైనావు. ఇప్పుడు తినకపోయావనుకో ఇంకో 4 పీక్తా. మర్యాదగా తిను. నువ్వు నీ అవతారం, ఆ జాకెట్ చూడు ఎట్లా వేసుకున్నావు. బాగా కూర్చొని తిను. అన్నం చెప్పగా ఉంది. నా కర్మ రా, నా కర్మ. నో. తిను. తింటావా 4 పీకమంటావా? నువ్వు తినలేదు కదా? నేను తర్వాత తింటా కానీ ఫస్ట్ నువ్వు తిను. నువ్వు తినాలి ఇప్పుడే. తినరా. సూర్యలే, సూర్య రూమ్లో పడుకుందులే. నా మైథిలి బంగారం. సర్లే పద. లేరా, ఎద్దులా ఉన్నావు. ఇక్కడే కంఫర్ట్ ఉందిగా, లోపలికి వెళ్ళి పడుకోవాలా? నా మైథిలి బంగారం. అది
వాటర్ తాగుతుంటే గ్లాస్ కింద పడిపోయింది. ఆగా ఒక నిమిషం ఆగు. చూసుకోవాలి కదా. నేను వెళ్ళి వంట చేస్తాను. ఆగాగు, ఈ కండిషన్లో వంట చేస్తావా? మరి నీకు వంట రాదు కదా. లహరి వాళ్ళు ఎక్కడ? లహరి ఇంకా సాయి మూవీకి వెళ్ళారు. పిలిస్తే మనం కూడా వెళ్ళేవాళ్ళం కదా. వాళ్ళకి ప్రైవసీ ఉండాలి కదా. నొప్పిగా ఉందా? మ్మ్. సరే అయితే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తా. నీకు వంట రాదు కదా. అందరికి అన్నీ వస్తాయా? యూట్యూబ్ చూసి నేర్చుకోవడమే. అవసరమా అలవాట్లేని పనులు? సరే ఓ పని చేద్దాం, నువ్వు ఏంటి? కూర్చొని నాకు చెప్తా ఉండు, నేను చేస్తా. ఎలా ఉంది ఐడియా? వర్క్స్. సూపర్. నువ్వు పెట్టా అమ్మా. అయిపోయాయమ్మా మీ ప్రేమ విహారాలు? విహారాలు కాదే, అవి జ్ఞాపకాలు. ప్రేమలో ఉంటేనే తెలుస్తాయి. ఏమైందే? ఇదా చిన్నదే లేవే, మధ్యాహ్నం గ్లాస్ గుచ్చుకుంది. అది కాదే, అసలు ఒక తెలియని అబ్బాయి వచ్చి ప్రేమ అనగానే అలా ఎలా నమ్ముతారే? ప్రేమ అంటేనే నమ్మకం కదే. అంతెందుకు, ఆ ముక్కు మొహం తెలియని సూర్యతో నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్ళావు? మనందరం కలిసి ఒకే ఫ్లాట్లో ఎందుకుంటున్నాం? అది నమ్మకమే కదా. అలాంటిది ప్రేమించిన అబ్బాయి ఇంకెంత నమ్మాలి? సాయి మీద నాకున్న నమ్మకం. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ నమ్మకం ఉన్న చోట ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. అవి నీకు అర్థమైనప్పుడు నువ్వు ఇలా మాట్లాడవలే. నా రణబీర్ ఒంటరిగా దొరికాడు. 100. రణబీర్ ఏం చేస్తున్నారండి? నా రణబీర్ కష్టపడుతుంటే హెల్ప్ చేస్తున్నా. నేను అడిగానా హెల్ప్ చేయమని? నా రణబీర్ స్పెషల్గా అడగాలేంటి హెల్ప్ చేయమని? మోహన్ చూసి మాట్లాడండి. నేను అదే చూస్తున్నాలే. ఏదో రోజు నా కౌగిల్లో బంధించి నీకు కురికేస్తాను చూడు. ఏంటి సూర్య ఆ చెమట్లు? వర్కౌట్ చేసొచ్చా? ఈవినింగా? అంటే చలికాలం కదా, మార్నింగ్ టైం వర్కౌట్ చేయడం అవట్లే. వాటర్ తాగుతావా? వద్దు. సూర్య, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా కదా, తెలుసు. అది చాలా టఫ్గా ఉందిరా. కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఊరికే. ఒకసారి ఇటు నేను చూస్తా. ఏంటిది చాలా టఫ్గా ఉంది? ఇది నాకు కూడా ఐడియా రావట్లేదు. నాది కూడా అదే భయం. టీమ్ లీడ్ ఏమో రోజు టార్చర్ చేస్తున్నాడు, అయిపోయిందా అని. రేపే డెడ్ లైన్. మైథిలి, నాకైతే ఏం అర్థం కావట్లేదు. నన్ను వదిలేవా? హెల్ప్ అడిగితే పెద్ద పోజ్ కొడుతున్నాడు. వీడికి నేనే చేసి చూపిస్తా, యదవా. చి. మైథిలి, నేను బయటికి వెళ్ళొస్తా. మైథిలి, పో. నాకెందుకు చెప్తున్నావు? ఎందుకు మొహం అలా పెట్టావు? కొంచెం నవ్వచ్చుగా. భలే అందంగా ఉన్నావులే. మూసుకొని పని చూసుకోరా. మైథిలి, మైథిలి లే.
ఇక్కడ పడుకున్నావేంటి? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎంత రన్ చేస్తున్నా రావట్లేదు. నేను ఒకసారి చేస్తా చూడవా? టైం పడుతుందిరా. ఎంత టైం పట్టినా కానీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి కదా. నీకెందుకు, నేనున్నాగా. ఈ ప్రోగ్రామ్ కొంచెం కష్టమవుతుంది కానీ రేపు పొద్దునకి ఇచ్చేస్తాను. రేపటి వరకు కాదురా, ఇప్పుడే కావాలి. నైట్ ఉండాలి మరి నువ్వు. ఉంటాలే. ఓకే. కాఫీ చాలా బాగుంది మైథిలి. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. ఏం చేస్తున్నావే మెంటల్ దానా? నీ అబ్బా. రేయ్ నువ్వు ఉన్నావేంట్రా? లారీ ఎక్కడ? సాయిగాడు అనుకున్నానే, సారీ. ఇలా తయారయ్యావేంట్రా? బాబోయ్, ఇంకొంచెం సేపు ఉంటే అమ్మో. హిహి. ఛీ, నవ్వుతున్నావు సిగ్గు లేకుండా. వదిలేసే కల్లోనే కాపురం చేసేలా ఉన్నావు కదా కామందుడా. ఊరుకో మామ, సిగ్గేస్తాందే. నీతో ఉన్నందుకు మేం సిగ్గుపడాలి. ఛీ, నిద్రంతా పోయింది. ఆ, మళ్ళీ మా సాయిగాడు కల్లోకి వస్తాడులే. ఛే, నిద్ర మొత్తం చెడగొట్టాడు. ఆ బొక్కలే, మా లహరి మళ్ళా కళ్ళకి వస్తుంది, పడుకుందాం. లహరి ఏంటి సూర్య, ఇంకా పడుకోలేదా? సాయిగాడు చేసే పనులు అలా ఉన్నాయి. లోపల లహరి చేసే పనులు కూడా అలానే ఉన్నాయి. అంటే ఎస్, నువ్వు అనుకున్నది నిజమే. మైథిలి, నీకు విషయం అడుగుతాను, చెప్తావా? అడుగు. ఇలా అడగొచ్చలేదో తెలీదు, బట్ అడిగేస్తున్నా. హ్మ్, ఎప్పుడు నీకు ఒక కాల్ వస్తూ ఉంటుంది, ఆ కాల్ మాట్లాడుతున్నప్పుడు కోపడతావు, తర్వాత డిసప్పాయింట్ అవుతావు. ఏమైనా ప్రాబ్లమా? అంటే ఇబ్బందిగా ఉంటే చెప్పగలే. అలా అని కాదు. మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు నన్ను తొందరగా పెళ్లి చేసుకోమని గోల్ చేస్తున్నారు. కానీ నాకు ప్రెజెంట్ జరిగే సిచ్యువేషన్స్ చూస్తుంటే పెళ్ళంటేనే భయమేస్తుంది సూర్య. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే మగాళ్ళు గత పెళ్లి చేసుకోకూడదు. జోక్ జోక్. మనం కలిసి నడిచే మనిషిని బట్టి డిసైడ్ అవ్వాలి ప్రేమ పెళ్ళ అని. ఎవరిని నమ్మలేకపోతున్నాను సూర్య. నా ఫ్రెండ్స్లోనే చాలా మందిని చూసాను తెలుసా. సిన్సియర్గా లవ్ చేసుకునే వాళ్ళు కూడా సిల్లీ రీజన్స్కి విడిపోయారు. విడిపోవడానికి 100 రీజన్స్ వెతుక్కునే వాళ్ళు కలిసి ఉండడానికి ఒక్క రీజన్ వెతుక్కుంటే ఏ రిలేషన్ బ్రేక్ అవ్వదు. అసలు కలిసి బ్రతకడానికి కావాల్సింది ప్రేమ లేదా నమ్మకమా? ప్రేమతో కూడుకున్న నమ్మకం. కరెక్ట్గానే చెప్పానా? తెలుసు నాకు
జీనియస్ నేను. ఈ టైంలో ఎవరు? ఇంకెవడు, నా మొగుడు స్వాతికిరణ్ అయి ఉంటాడు. నిజమే. సూర్య హాయ్ హలో నమస్తే అందరికీ, నా పేరు ఉమర్. నేను మీ శివప్రసన్న. నువ్వు ఉంటే చాలా సిరీస్ 4 ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. 4 ఎపిసోడ్స్ కూడా మీరు చూసి లవ్ అండ్ సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అయినా 5th ఎపిసోడ్ రిలీజ్ అవ్వడానికి కొన్ని డిలేస్ జరిగాయి. ఆ డిలేస్ ఏంటనేది ఈ వీడియో చెప్తాను. హెల్త్ బాగాలేదు మీకు కాబట్టి మీరే చెప్పండి. సో యాక్చువల్లీ నిజమే, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. దానివల్ల ఒక 10 days బెడ్ రెస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక మీద ఏ డిలేస్ ఉండవు. ఎపిసోడ్ బ్యాక్ టు బ్యాక్ అనేది రిలీజ్ అయిపోతా ఉంటాయి. అప్పటి వరకు ప్లీజ్ కామెంట్లో తిట్టకండి ప్లీజ్. మిమ్మల్ని కామెంట్లో తిడుతున్నారంటే మన సిరీస్ కి ఎంత కనెక్ట్ అయి ఉంటారు. మిమ్మల్ని ప్రేమతో తిడుతున్నారు, చూడండి మిమ్మల్ని ఎట్లా అంటున్నారు. ఓ అది లవ్వా? అయితే తిట్టేయండి. సో 5th ఎపిసోడ్ చూసారు కదా. ప్రకృతి మళ్ళీ ఈయన లైఫ్ లోకి వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి 6th ఎపిసోడ్ చూడాల్సిందే. అప్పటి వరకు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు We Do One Audio channel. Here we are signing off.